కేవీఎస్ స్కూల్స్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలకి సంబంధించి ఎటువంటి రాత పరీక్ష లేకుండానే డైరెక్ట్గా మీకు జాబ్స్ కల్పించే విధంగా ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే మీకు చాలా మంచి సాలరీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఎటువంటి అప్లికేషన్ ఫీ లేదు. 65 ఇయర్స్ వరకు కూడా మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఈ జాబ్స్ గురించి ఎలా అప్లై చేసుకోవాలో కూడా ఇదే వీడియోలో చెప్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ నుంచి ఒకే ఒక లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడే వీడియోని లైక్ చేయండి. అలాగే ఈరోజు నేను ఆల్రెడీ మన ఛానల్లో ఆర్బీఐకి సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది కదా, 650కి పైగా వేకెన్సీస్తో. ఈ జాబ్స్ గురించి ఆల్రెడీ మన ఛానల్లో కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో అప్లోడ్ చేశాను. చూడండి వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను. ఆ జాబ్స్కి సంబంధించి కూడా వీడియో చూసేసి వెంటనే అప్లై చేయండి. ఇప్పుడు మనము ఈ జాబ్ డీటెయిల్స్ చూద్దాం. ప్రతి ఒక్కరూ లైక్ చేసి చివరి వరకు చూడండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో ప్రిపేర్ కావాలి అనుకుంటున్నారో మీకోసం మన ఛానల్కి సంబంధించి మేము ఆర్కే లాజిక్స్ తరపున మీకు ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తాము. అన్ని రకాల కోర్సెస్కి సంబంధించి మీకు జస్ట్ 999 రూపీస్కి 1 ఇయర్ వ్యాలిడిటీ అయితే ప్రొవైడ్ చేస్తాము. మీరు ఏ కోర్స్ అనేది తీసుకోండి, మీకు ఇందులో 999 రూపీస్కి 1 ఇయర్ వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుందన్నమాట. బ్యాంక్, రైల్వేస్, ఎస్ఎస్సి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కోర్సెస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు మన ఆర్కే లాజిక్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని, మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి, నచ్చితేనే కోర్స్ అనేది తీసుకొని ప్రిపేర్ అవ్వండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఒక కేవీఎస్ స్కూల్స్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి ఎలా అంటే, డైరెక్ట్గా వాళ్ళు మనకి అప్లికేషన్ ఫామ్ అయితే వెబ్సైట్లో అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఈ అప్లికేషన్ ఫామ్ అనేది మనము ప్రింట్అవుట్ అయితే తీసుకోవాలి. సో ఈ అప్లికేషన్ ఫామ్ ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత సో దీంతో పాటు మీ యొక్క ఎడ్యుకేషనల్ జిరాక్స్ కాపీస్ అలాగే ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు పట్టుకొని డైరెక్ట్గా ఇంటర్వ్యూకి వెళ్తే సరిపోతుందన్నమాట. ఇక్కడ కూడా మీరు పోస్ట్ చేయాల్సినటువంటి పని లేదు, ఆన్లైన్ అప్లై కూడా లేదనమాట. అండ్ అప్లై చేయడానికి కూడా మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. సో ఇందులో మీ క్వాలిఫికేషన్కి సంబంధించి అన్ని డీటెయిల్స్ అనేవి రాసేసిన తర్వాత ఇక్కడ మీరు సిగ్నేచర్ అనేది పెట్టేసేసి ఏమేమి డాక్యుమెంట్స్ని అటాచ్ చేయాలో కూడా చెప్తాను. అన్ని డాక్యుమెంట్స్ అనేవి పట్టుకొని మీరు వాకిన్ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే సరిపోతుంది. నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసినట్లయితే, ఎలిజిబుల్ అండ్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఆర్ ఇన్వైట్ టు అటెండ్ ది వాకిన్ ఇంటర్వ్యూ ఫర్ ది అపాయింట్మెంట్ ఆఫ్ టీచర్స్ ప్యూర్లీ ఆన్ ఏ కాంట్రాక్చువల్ బేసిస్ అగేన్స్ట్ రెగ్యులర్ ఆర్ లీవ్ వేకెన్సీస్ ఫర్ ద అకాడమిక్ సెషన్ 2026 to 27 అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక కేవీఎస్ స్కూల్స్లో డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూ చేసి జాబ్స్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఎటువంటి ఎగ్జామినేషన్ అయితే పెట్టట్లేదు. అయితే ఇక్కడ ఏమేమి ఉద్యోగాల్ని భర్తీ చేస్తానంటే పీజీటీ అలాగే టీజీటీ, పీఆర్టీ వేకెన్సీస్, ఇంకా మనకి చాలా రకాల పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి చూడండి ఏమేమి పోస్టులు అంటే పీజీటీలో వచ్చేసి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్, హిందీ, కంప్యూటర్ సైన్స్ ఈ యొక్క సబ్జెక్ట్స్కి సంబంధించి పీజీటీ పోస్ట్ అనేవి ఖాళీలు ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇంకా మనకి టీజీటీ వేకెన్సీస్ వచ్చేసి ఇంగ్లీష్, హిందీ, మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ సైన్స్, సాంస్క్రిత్. సో ఈ యొక్క సబ్జెక్ట్స్కి సంబంధించి టీజీటీ వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. అండ్ ఇంకా అదర్స్కి సంబంధించి ఇంకా ఇతర పోస్టులు వచ్చేసి పీఆర్టీ అలాగే బాలవాటిక టీచర్, కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్, అలాగే స్పెషల్ ఎడ్యుకేటర్, కౌన్సిలర్, అలాగే తెలుగు టీచర్, ఏటీఏఎల్ఆర్ వొకేషనల్ ఇన్స్ట్రక్టర్, అలాగే మనకి కోచెస్కి సంబంధించి ఇంకా వర్క్ ఎక్స్పీరియన్స్, యోగా, గేమ్స్, మ్యూజిక్ ఇలా చాలా రకాల వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. మీకు ఇంటర్వ్యూ డేట్ కూడా ఎక్కువ టైం లేదు, మనకి 19th ఫిబ్రవరిన డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూ చేస్తున్నారు, థర్స్డే రోజు. సో దీనికి సంబంధించి ఇప్పుడు మనము ఆ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి అండ్ ఎంత సాలరీ పే చేస్తున్నారు అవన్నీ డీటెయిల్స్ అయితే ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ పోస్టుల వారిగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వస్తారు, జాగ్రత్తగా వినండి, ఎవరు కూడా స్కిప్ చేయొద్దు. ఫస్ట్ ఇక్కడ మనకి బాలవాటిక టీచర్స్ ఈ యొక్క పోస్టులకి ఇంటర్మీడియట్ అనేది పాస్ అయి ఉండి మీరు నర్సరీ టీచర్ ఎడ్యుకేషన్ లేదా ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ లేదా ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్కి సంబంధించి విభాగంలో 2 years కోర్స్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేకపోతే మీరు నర్సరీ విభాగంలో బీఈడీ చేసినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా మనకి ఏటీఏ లేదా వొకేషనల్ ఇన్స్ట్రక్టర్ పోస్టులు వీటికి వచ్చేసి ఈసీఈ, బీటెక్ లేదా ఎంటెక్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి, 25,000 సాలరీ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా మనకి రీజనల్ లాంగ్వేజ్ తెలుగు టీచర్ పోస్టులు వీటికి వచ్చేసి మీరు డిగ్రీ పాస్ అయ్యండి, బీఈడీ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కౌన్సిలర్ పోస్టులకి సైకాలజీ విభాగంలో బీఏ లేదా బీఎస్సీ డిగ్రీ చేసుండి కౌన్సిలింగ్కి సంబంధించి విభాగంలో సర్టిఫికేట్, డిప్లొమా ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా మనకి టీజీటీ పోస్టులు అయితే ఉన్నాయి స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించి. ఈ యొక్క పోస్టులకు ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే మీరు డిగ్రీ అనేది పాస్ అయ్యి ఉండి బీఈడీ అనేది చేస్తుంటారనమాట. సో వాళ్ళ అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ మీరు పీజీ చేసినా కూడా ఎలిజిబుల్. 26,250 సాలరీ ఉంటుంది. క్వాలిఫికేషన్లో మీకు మినిమం 50% మార్కులతో పాస్ అయి ఉండాలి.
టీజీటీకి సంబంధించి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కూడా ఇక్కడ పోస్టులు అయితే ఉన్నాయి. కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ పోస్టులకు ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే బీసీఏ డిగ్రీ చేసిన వాళ్ళు కానీ లేదంటే కంప్యూటర్ రిలేటెడ్ సబ్జెక్ట్స్లో డిగ్రీ చేసిన వాళ్ళు కానీ అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. కాకుండా మీకు ఇక్కడ కంపల్సరీగా సీటెట్ పేపర్ 2 అనేది మీరు పాస్ అయి ఉండాలని చెప్పేసి అయితే చెప్తున్నారు. అండ్ ఒకవేళ మీరు ఇక్కడ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్కి సంబంధించి విభాగంలో డిగ్రీ చేసినా కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ అయితే చేస్తున్నారు. సో మనకి సీటెట్ అనేది కంపల్సరీ అనమాట పేపర్ 2కి సంబంధించి కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ పోస్టులకి మాత్రం. నెక్స్ట్ ఇంకా మనకి టీజీటీ వేకెన్సీస్ ఉన్నాయి కదా. సో టీజీటీ వేకెన్సీస్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే నేను ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ అనేది పాస్ అయ్యి ఉండి సంబంధిత సబ్జెక్ట్స్లలో మీరు బీఈడీ అనేది చేస్తే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మీకు సీటెట్ అనేది క్వాలిఫై ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. అలాగే మీకు ఇంగ్లీష్ అండ్ హిందీ మీడియంకి సంబంధించినటువంటి టీచింగ్ చేసేటువంటి స్కిల్స్ అనేవి ఉండాలి అని చెప్పేసి ఇచ్చారు. 26,000 రూపీస్ సాలరీ అనేది ప్రొవైడ్ చేస్తారు. టీజీటీ పోస్టులకి సంబంధించి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఇక్కడ మనకి టీజీటీకి సంబంధించి కూడా ఇక్కడ క్వాలిఫికేషన్స్ ఇచ్చారు. 26,000 సాలరీ ఉంటుంది. టీజీటీకి సంబంధించి వచ్చేసి క్వాలిఫికేషన్ ఏంటి అంటే మన ఇక్కడ డిగ్రీతో పాటు సంబంధిత విభాగంలో ఆ సంబంధిత సబ్జెక్ట్స్లో మీరు ఇక బీఈడీ అనేది చేస్తుంటారనమాట. సో పీజీకి సంబంధించి కూడా ఇక్కడ క్వాలిఫికేషన్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా మనకి ఇక్కడ పీజీటీకి సంబంధించి ఏదైతే పోస్ట్ ఉన్నాయో ఇంకా మనకి పీజీటీ వివిధ సబ్జెక్ట్స్ విభాగాల్లో వేకెన్సీస్ ఉన్నాయి కదా. సో పీజీటీ వేకెన్సీస్కి సంబంధించి మాస్టర్స్ డిగ్రీ అనేది చేసుండి అంటే పీజీ చేస్తుంటే బీఈడీ అనేది సంబంధిత విభాగంలో చేస్తుంటారు కదా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 27,500 రూపీస్ అనేది పే చేస్తున్నారు. సో మీకు కంపల్సరీగా ఆ యొక్క స్కూల్లో టీచ్ చేసేటువంటి ఆ యొక్క ఎలిజిబిలిటీ ఉండాలి. ఇంగ్లీష్ అండ్ హిందీ మీడియంకి సంబంధించి ప్రొఫెషన్సీ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఫ్రెషర్స్ కూడా ఎలిజిబుల్ అని చెప్పేసి అయితే చెప్తున్నారు. సో ఈ విధంగా మనకి ఇక్కడ పోస్టుల వారీగా క్వాలిఫికేషన్స్ అనేవి ఇవ్వడం అనేది జరిగింది. అయితే ఒక రిక్రూట్మెంట్కి సంబంధించి ఏదైతే వాకిన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారో వాకిన్ ఇంటర్వ్యూకి సంబంధించి మనకి 19th ఫిబ్రవరి రోజు మనకి మార్నింగ్ 8:30 AM ఇంటర్వ్యూస్ అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది. మినిమం 18 నుంచి 65 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు. ఎవ్రీ క్యాండిడేట్ కూడా కంపల్సరీగా మీ యొక్క జిరాక్స్ కాపీస్ అన్నింటిపైన మీరు మీ సిగ్నేచర్ పెట్టుకొని అలాగే ఒరిజినల్ సర్టిఫికేట్స్ని కూడా మీరు ఇంటర్వ్యూకి అయితే తీసుకొని వెళ్ళాల్సి ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. కంపల్సరీగా మీరు డైరెక్ట్గా వెళ్ళి అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎక్కడ కూడా మీరు బయట వెళ్ళి సబ్మిట్ చేయాల్సినటువంటి పని లేదు. సో మన ఇక్కడ బస్ కోడ్ని కూడా ఇచ్చారు. అంటే బస్ నెంబర్స్ ఉంటాయి కదా మీరు వెళ్ళడానికి సంబంధించి లొకేషన్స్కి సంబంధించి గూగుల్ మ్యాప్ లొకేషన్ కూడా ఇచ్చారు. అలాగే మన ఇక్కడ విద్యాలయం కేంద్రీయ విద్యాలయానికి రీచ్ కావడానికి బస్ నెంబర్స్ కూడా ఇచ్చారు. 505 ODF అని చెప్పేసి 502 అని చెప్పేసి ఇక్కడ లొకేషన్స్ అనేవి ఇచ్చారు. మీరు డైరెక్ట్గా ఆ యొక్క ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అయ్యి మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొచ్చు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు కూడా అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఎవరైతే KVS స్కూల్స్లో పనిచేయాలని చెప్పేసి అనుకుంటున్నారో సో మీకు అది ఒక బెస్ట్ ఛాన్స్ అని చెప్పుకోవచ్చు. ఇంకా మీకు రిక్రూట్మెంట్కి సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అయితే అడగండి. వారం రోజులని మీరు జాబ్లో అయితే ఇచ్చేయచ్చు అనమాట. సో అన్ని డీటెయిల్స్ మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు మీకు లైక్ చేసి ఇంట్రెస్ట్ ఉంటే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.